కుంభకోణం చేసింది. నేను రాగానే 3 నెలల లోపల లక్షల కోట్ల కుంభకోణాన్ని కక్కిస్తాను, ఆ డబ్బుతో 6 గ్యారెంటీలు చేస్తాను మీరు చెప్పిండ్రు. మరి ఎటువైపు పైసలు ఎన్ని కక్కిస్తారు? మరి కాళేశ్వరంలో 1,00,000 కోట్లు అంటారు, లేకుంటే ధరణిలో 2 లక్షల కోట్లు అంటారు, ఫలానా దగ్గర అంటారు కదా, అవన్నీ ఎక్కడ పోయినాయి? ఈ రోజు ఈ రకంగా సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. రెండో ముఖ్యమైన అంశం చెప్తా అధ్యక్ష. ఈరోజు యూపీఏ ప్రభుత్వం అధికారం ఉన్నది అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలో దాదాపు 50 సంవత్సరాల పాటు అధికారం ఉన్నది అధ్యక్ష. 50 సంవత్సరాల పైన అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈ రాష్ట్రానికి ఏమిచ్చింది? గతంలో డివల్యూషన్ ఫండ్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి 32% ఉండే అధ్యక్ష. 32% ఉండే అధ్యక్ష. 32% ఉండే అధ్యక్ష. ఆ 32%ని 2% పెంచమని చెప్పేసి మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని అప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా ఉన్నారు అధ్యక్ష. 2%, 3% పెంచమంటే కూడా ఆ రోజు పెంచకుండా కేవలం 32% ఇస్తే ఆ రోజు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఈ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు రాష్ట్రాల బాధలు తెలిసి 42% పెంచి డివల్యూషన్ ఫండ్స్ ని 42% ఇచ్చినమాట వాస్తవం కాదా అధ్యక్ష? ఈ రోజు దానివల్ల కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు లబ్ధి జరుగుతున్నమాట వాస్తవం కాదా అధ్యక్ష? ఈ రోజు మీ ఊరికి వెళ్ళేటువంటి నేషనల్ హైవేస్ ఎవరు కట్టినారు అధ్యక్ష? ఈ రోజు రైల్వే స్టేషన్స్ ఎవరు కడుతున్నారు అధ్యక్ష? కొత్త రైల్వే లైన్స్ ఎవరు మంజూరు చేస్తున్నారు అధ్యక్ష? ఈ రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి జరుగుతుందంటే భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధి కాదా అధ్యక్ష? ఇవన్నీ కూడా మాట్లాడలేదు ఎందుకు అధ్యక్ష? ఇవేమి కూడా ఈ రోజు యూరియా దగ్గర నుంచి ప్రతి దాంట్లో సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకుంటున్నది ఎవరు అధ్యక్ష? ఈ రోజు ప్రతి దగ్గర కూడా మేము ఇవ్వాలనుకున్న ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రజలకు చేరుతుంది అధ్యక్ష. మేము చేసే ప్రతి అభివృద్ధి, అది నేషనల్ హైవే కానివ్వండి, లేకుంటే రైల్వేస్ కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, మేము చేసేటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రం జరుగుతున్నా ఈ రోజు ఎవరిని అడగకుండా మీరు అధికారం రావాలని ఒకే ఒక ఉద్దేశంతో తప్పుడు హామీలు ఇచ్చి ఈ రోజు మీకు చేతగాక ఈ రోజు ఈ రకంగా మాట్లాడడం అన్యాయం అధ్యక్ష. మీకు చేత కాకుండా చేతగాని చెప్పండి, తప్పైదని ఒప్పుకోండి, ముక్కు నేలకు రాయండి. అంతేగాని ఈ రకంగా పిచ్చిగా మా మీద నిందలు వేయడం మంచి పద్ధతి కాదు అధ్యక్ష. ఏదన్నా ఉంటే చర్చకు పెట్టండి అధ్యక్ష. మీరు దేనికన్నా ఈరోజు షార్ట్ డిస్కషన్ పెడతారా, లేకుంటే అన్నిటి మీద నిధుల మీద కానీ దేని మీద కానీ షార్ట్ డిస్కషన్ పెడతారా? పెట్టండి, దానికి ప్రత్యేకంగా మనం మాట్లాడడం తప్ప ఈ రకంగా దయచేసి ప్రజలు తప్పుదో పట్టించడం మంచి కాదు, సభను తప్పుదో పట్టించడం అధ్యక్ష. అధ్యక్ష, మా మహేశ్వర్ రెడ్డి గారి ఆవేశం, ఆందోళన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అభివృద్ధి విషయంలో, అదేవిధంగా వారి పార్టీ పట్ల ఉన్న ఆ అభిమానం మా తెలంగాణ ప్రజలపైన ఉంటే నిజంగానే అన్ని నిధులు వారు అనుకున్నట్టు వచ్చేది ఉండదు. ఈరోజు నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష, ఏదో కొత్తగా ఇంతకుముందు మా విజయరామరావు గారు చెప్పిండ్రు, కేంద్రము బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాల్సిందే, మనకేం ఫేవర్ చేయటం లేదు. మేము మన ప్రజలందరూ కడతా ఉన్న ట్యాక్స్ నిష్పత్తి భాగంలో సింహభాగం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్లో రేషనాలిటీ లేదు. అనేక సందర్భాల్లో డిప్యూటీ సీఎం గారు యాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ గారితో అనేక సందర్భాల్లో కోరటం జరిగింది, డిమాండ్ చేయటం జరిగింది. ఆ విధంగా ఓ కార్యాచరణ తీసుకుపోవటం లేదని మా బాధ, మా ఆందోళన. మేమేం చెప్తా ఉన్నాము, ఫెడరల్ సిస్టంలో మన ప్రజలు కూడా మొత్తం ఈ దేశానికి సంబంధించిన ప్రజలు మేము ఇచ్చినాము. మేము రైల్వే స్టేషన్లు కట్టినాము, రైల్వే స్టేషన్లు అధునాతనమైన పద్ధతిలో కడతా ఉన్నాము. మేము ఈరోజు రింగ్ రోడ్లు ఇచ్చినాము, లేకుంటే నేషనల్ హైవే ఇచ్చినాము. మీ బాధ్యత అండి, బాధ్యత భాగంలో మీరు నిధులు ఇస్తూ ఉంటే గొప్పగా ఏం చేసినా అని అడిగినారు మా గౌరవ సభ్యులు, స్పెషల్గా ఏం చేసినా అని అడిగినారు. ఈరోజు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్లో కేటాయింపుల్లో ఎక్కువ స్థాయి నిధులు తీసుకొచ్చిన కార్యాచరణ గత 10 సంవత్సరాల నుంచి జరిగిందా అని అడుగుతా ఉన్నాం. అది జరగటం లేదని మా బాధ. మీ బాధ ఉన్నప్పటికీ, ఈ రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన బాధ ఉన్నప్పటికీ ఇంకా కూడా దాన్ని డిఫెండ్ చేసుకోకుండా నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను. ఆయన మోడీ గారి దగ్గరికి కూడా దగ్గర, ఆయన మోడీ గారు అనేక మీటింగ్లో చెప్పిండు 15 లక్షల రూపాయలకు సంబంధించి ఎలక్షన్ ముందడ మాట్లాడిన ప్రతి మాట ఈరోజు హామీ ఇచ్చినట్లే ఏదో మీరు టెక్నికల్గా మేము
మేనిఫెస్టోలో పెట్టలేదని మాట మాట్లాడితే మాత్రం తప్పించుకోలేరు. జనధన్కు సంబంధించి కానీ 2 కోట్ల మంది నిరుద్యోగ యువతకి ప్రతి సంవత్సరం కూడా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన మాట కాదంటారా అధ్యక్ష? మోసం చేసింది వారు, నల్లధనం విషయంలో మాట్లాడింది వారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన ఆనాటి ప్రభుత్వం చేసిన పొరపాట్ల విషయంలో మేనిఫెస్టోలో పెట్టాం. మేము న్యాయపరంగా జ్యుడిషియల్ కమిషన్ వేస్తామని చెప్పాం. జ్యుడిషియల్ కమిషన్ హైకోర్టుకు జడ్జికి సంబంధించి రిటైర్డ్ హైకోర్టు జడ్జి వేసి జ్యుడిషియల్ కమిషన్ వచ్చిన రిపోర్ట్ తర్వాత యాక్షన్ తీసుకోబడుతుంది. స్పష్టంగా ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని వెనుకకు బోము రాసి పెట్టుకోండి. మేము 16 నెలలు అయింది, కానీ మేము ఇచ్చిన ప్రతి హామీని ఒక్కటి తర్వాత ఒకటి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ఒక్కటి తర్వాత ఒకటి ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకునే కార్యక్రమం, కార్యాచరణ ప్రజలందరి ఆశీస్సులతో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నేను మహేశ్వర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను, మరొక్కసారి మేము వస్తాం మీతోనే, మాకు బేషిజాలు లేవు, మేము ప్రభుత్వంలో ఉన్నామని మీరు తీసుకెళ్ళండి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళండి, మేము వస్తాము. రాష్ట్ర ప్రయోజనాల గురించి బేషిజాలు వదిలిపెట్టి తప్పకుండా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఏ అంశంనైనా మన అందరి సహకారంతో సాధించే కార్యక్రమం చేయాలని. ఎందుకంటే మహేశ్వర్ రెడ్డి గారికి అంత ఆలోచన ఉంది, తెలివి ఉంది. ఆ మోడీ గారి దగ్గర ప్రత్యేక ప్రస్తావన ఉంది, వారిది తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాం. అధ్యక్ష ధన్యవాదాలు. ఇప్పటిదాకా బీజేపీ ఫ్లోర్ లీడర్ గౌరవనీయులు మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన అవినీతిపై మీరు ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరని మాట్లాడుతూ ఉన్నారు. అధ్యక్ష, మేము వాళ్ళు చేసిన అవినీతిపై మేము కేసులు రిజిస్టర్ చేస్తే, మేము ఉదయం కేసు రిజిస్టర్ చేస్తే సాయంత్రానికి ఈడీ ఎంటర్ అవుతుంది. అధ్యక్ష, ఈడీ ఎంటర్ అయ్యి ఇప్పుడు కేటీఆర్ గారు చేసిన ఈ ఫార్ములా రేస్ ఏదైతే ఉందో దాంట్లో మేము కేసు రిజిస్టర్ చేసి అధ్యక్ష, ఈవినింగ్ కల్లా కేసు ఈడీ వాళ్ళు ఎంటర్ అయ్యి ఈడీ వాళ్ళు కేసు రిజిస్టర్ చేసింది. అధ్యక్ష, ఇప్పుడు మీ పరిధిలో ఉండి మీరు ఎందుకు ఎంక్వైరీ చేసి మీరు ప్రాపర్ యాక్షన్ తీసుకోవట్లేదని ఈ సందర్భంగా నేను మన మహేశ్వర్ రెడ్డి గారు అడుగుతా ఉన్నారు. ప్రతి దాంట్లో కూడా అధ్యక్ష, ఇక్కడ అందరికీ కూడా తెలిసిన విషయం ఏంటంటే ఏదైనా అఫెన్స్ 10 లక్షలు దాటితే కంపల్సరీ అది ఈడీ అండర్కి వస్తుంది. అధ్యక్ష, సో ఈడీ ఇప్పుడు ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ వాళ్ళ పరిధిలోని అంశాలు ఈరోజు ఈడీ ఎంటర్ అయ్యి ఆ కేసులను నీరుగార్చే ప్రయత్నం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాపాడే ప్రయత్నం ఈరోజు బీజేపీ వాళ్ళు చేస్తా ఉన్నారు. అధ్యక్ష, అది అందరికి తెలిసిన విషయమే. ఇద్దరు కూడా కొల్యూడ్ అయ్యి ఈరోజు బీఆర్ఎస్ చేసిన అవినీతిని అంతా కూడా వాళ్ళు కప్పిపుచ్చే ప్రయత్నం. ఈరోజు మీరు కేంద్రంలో 10 సంవత్సరాల అధికారంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు గత 10 సంవత్సరాలలో చేసిన అవినీతిని మీరు కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు, వారిని కాపాడే ప్రయత్నం చేశారు. ఒక్కరోజు కూడా ఎన్నోసార్లు అధ్యక్ష హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు, అదేవిధంగా మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు వాళ్ళు మాట్లాడింది. అధ్యక్ష, కాళేశ్వరం వాళ్ళకు ఏటీఎం లాగా, టీఆర్ఎస్ వాళ్ళకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏటీఎం లాగా ఉపయోగపడతా ఉంది. కాళేశ్వరం అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడ్డారు, అడ్డగోలుగా దోచుకున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆ రోజు మోడీ గారు, అమిత్ షా గారు మాట్లాడిన. అధ్యక్ష, మరి ఎందుకు యాక్షన్ తీసుకోవాలి? అధ్యక్ష, ఒక రోజున కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతోన మీరు దర్యాప్తు చేయించిరా? ఈ రోజు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని కాపాడుతున్నారు అనేది ఇది వాస్తవం అధ్యక్ష, అది అందరికి తెలిసిన విషయం. అధ్యక్ష, కాబట్టి ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళని కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మా మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు. అధ్యక్ష, ఈరోజు మా ప్రజాపాలన చాలా ట్రాన్స్పరెంట్ గా, ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందిస్తా ఉన్నారు. అధ్యక్ష, అది అందరికి తెలిసిన విషయం. అది తట్టుకోలేక మా ముఖ్యమంత్రి గారికి, మా మంత్రులకు వస్తున్న పేరును తట్టుకోలేక ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు ఒకటై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అధ్యక్ష, మేము ఎక్కడ కూడా బీఆర్ఎస్ చేసిన అవినీతి పట్ల మేము ఎక్కడ కూడా వెనకడుగు వేస్తలేము. దానికి సంబంధించిన దర్యాప్తు సంస్థలన్నీ కూడా ప్రాపర్ గా ఎగ్జామిన్ చేస్తా ఉన్నాయి. ఖచ్చితంగా రేపో మాపో కాళేశ్వరం మీద కూడా రిపోర్ట్ వస్తా ఉంది. తప్పకుండా దానికి బాధ్యులు ఎవరున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని కూడా మా ముఖ్యమంత్రి గారు, సంబంధిత శాఖ మంత్రులు ఆల్రెడీ చెప్తా ఉన్నారు. అధ్యక్ష, దాంట్లో ఎవరిని కూడా వదిలిపెట్టాం. బీజేపీ వాళ్ళు ఆలోచన చేస్తున్నచ్చు మీరేదో వచ్చి అడ్డం పడతామని చెప్పేసి మీరు ఈడీ ఎంటర్ అయిపోయి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్న విషయం ప్రజలకందరూ కూడా తెలుసు. అధ్యక్ష, కాబట్టి ఇప్పటికైనా మీరు బీఆర్ఎస్ వాళ్ళను కాపాడే ప్రయత్నం మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. అధ్యక్ష, ధన్యవాదాలు. అధ్యక్ష,
ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కానివ్వండి, రమణారావు గారు కానివ్వండి, లేకుంటే మిత్రుడు జిఎంఆర్ గారు కానివ్వండి, అనేకమైనటువంటి ఆరోపణలు, సత్యదూరమైనటువంటి అంశాలను వారు తీసుకోవడం. మరి నేను ఒక విషయం తెలియజేస్తాను అధ్యక్ష, ఇప్పటి వరకు మేము అడిగినట్టుగా ఏ ఒక్క అంశం మీదన్నా సిబిఐ ఎంక్వైరీ కోసం ఈ ప్రభుత్వం సిఫార్సు చేసిందని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ముందు దానికి రికమెండ్ చేయాలి సిబిఐని ఇన్వెస్టిగేషన్ కోసం. రెండో అంశం అధ్యక్ష, అదే రమణారావు గారు మాట్లాడుతూ మూసీ నది గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. మూసీ ప్రక్షాళన కోసం గతంలో 50,000 కోట్ల రూపాయలతో చేస్తామని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు చెప్పారు. తర్వాత జూపల్లి కృష్ణారావు గారు అది 71,000 కోట్ల రూపాయలు అవుతుంది మూసీ ప్రక్షాళనకు అని చెప్పి వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత మొన్న కుత్బుల్లాపూర్ మండలంలో ఒక మీటింగ్లో మరి ముఖ్యమంత్రి గారు 150,000 కోట్లు అయితే అన్నారు. అసలు 50,000 కోట్లు ఎక్కడ, 150,000 కోట్లు ఎక్కడ, అసలు మూసీ ప్రక్షాళనకు అసలు ఏ ప్రోగ్రామ్ ఉన్నది, దాని డిపిఆర్ ఏమన్నా తయారైందా, డిపిఆర్ ఏమన్నా తయారైపోతే దానికోసం స్పెసిఫిక్గా ఏ రకంగా అంటే కేవలం గత ప్రభుత్వం ఒక కాళేశ్వరం చేసుకుంది, ఒక ఏటీఎం చేసుకుంది, మేము కూడా ఒక ప్రాజెక్ట్ చేసుకొని ఏదో ఒక రకంగా 150,000 కోట్ల రూపాయలతోటి మేము కూడా ఒక ఏటీఎం చేసుకోవాలా, మా ఆస్థాన గుత్తదారులకు మేము ఆ ప్రోగ్రామ్ తీసుకొని ఆస్థాన గుత్తదారులకు కాంట్రాక్ట్లు ఇవ్వాలా, జేబులు నింపుకోవాలనే ప్రయత్నం తప్ప ఈ మూసీ ప్రక్షాళన ఏంది అసలు, దాని మీద ఒక చర్చ పెడదామండి, అసెంబ్లీలో ఒక చర్చ పెట్టండి, దాని డిపిఆర్ ఉందా, డిపిఆర్ మీద మాట్లాడదాం. ఏ అంశం లేకుండా మీరు ఇష్టానుసారంగా మేము ఇక్కడ ఒక ప్రక్షాళన మూసి పెట్టినాము, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలంటే ఎట్లయితుంది అధ్యక్ష? రెండో ముఖ్యమైన అంశం అధ్యక్ష, మూసీకి సంబంధించి వేరే దేశాల్లో కూడా సౌత్ కొరియాతో సహా దగ్గర పరిశీలించడానికి కూడా పోయినటువంటి వాళ్ళంగా నేను మూసీకి సంబంధించి మీరు చర్చ చేస్తామంటే తప్పకుండా చేద్దాం. మీరు ఎట్లయితే గుజరాత్లో సబర్మతి చేసుకున్నారో లేదా వివిధ గంగాకు సంబంధించి మీరు చెప్పినారో తెలంగాణలో జరిగేటువంటి మూసీ పునరుజ్జీవానికి కూడా కేంద్రం నుంచి నిధులు తెస్తాం, చర్చ చేద్దామని చెప్పండి. తప్పకుండా దాని మీద చర్చ చేద్దాం, నిధులు ఇవ్వండి. మూసీ పునరుజ్జీవానికి సంబంధించి హైదరాబాద్ జంట నగరాల లోపల ఒక ప్రాజెక్టు తోటి ఈ ప్రాంతానికంతా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది తప్ప అందులో ముందే గాంధీ గారి పేరు మీద ఇప్పుడైతే ఎక్కడైతే బాబుఘాట్ ఉందో ఈసా మూసీ 2 నదులను కలిపి తీసుకొచ్చి అక్కడ కలుస్తుంది. ఆ 16 కిలోమీటర్ల సంబంధించి ఫేజ్ 1 కింద తీసుకునే కార్యక్రమానికి సంబంధించి ఎక్కడ కూడా రిహాబిలిటేషన్ ఇష్యూస్కి ఎక్కడ రావు. దానికి సంబంధించి ఎందుకంటే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా దీనికి సంబంధించి గతంలో సౌత్ కొరియా పోయినటువంటి వ్యక్తిగా నేను ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కడైతే కొన్ని రాష్ట్రాలకు మాత్రం ఇటువంటి అవకాశం ఉంది, కొన్ని దేశాలకు మాత్రమే నగరాల మధ్య నుంచి నదులు ప్రవహించి లేకపోతే ఇటువంటి కాలువల ద్వారా ఉండేటువంటి అవకాశం నేచురల్ వచ్చినటువంటి అవకాశం ఉంది. సో ఈ అవకాశాన్ని మనం నగరాన్ని ఆ మురికి కూపంగా మారిపోయినటువంటి దాన్ని కొంత పునరుజ్జీవం చేసి అక్కడ వాళ్ళందరూ రిహాబిలిటేషన్ చేయాలని ఆలోచనతో చేసినాం. పిల్లి కాలువ గుడిసెలు ఉంటాయి సార్ అధ్యక్ష, మలక్పేట నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు బలాల గారు లేరు, ఆ నియోజకవర్గంలో 300 చిల్లర ఇండ్లకు రిహాబిలిటేషన్ కింద డబుల్ బెడ్రూమ్ ఇచ్చి 2 లక్షల రూపాయలు వాళ్ళు ఉపాధి అవకాశాల కొరకు ఇచ్చి వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్కి ఇచ్చి షిఫ్టింగ్ ఛార్జెస్ 25,000 రూపాయలు ఇచ్చి రకరకాలుగా అడ్జస్ట్ చేస్తాను. మీరు తప్పకుండా మూసీ మీద చర్చ చేద్దామంటే మా ప్రభుత్వం వెనుకకపోయే ప్రశ్నే లేదు. మేము ఒక అస్యూరెన్స్ మాత్రం మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాం, కేంద్రం భాగస్వామ్యం తీసుకొని మీరు కేంద్రం ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా తయారు చేసి దానికి సంబంధించి చేస్తామంటే చాలా సంతోషం, చేయమని చెప్పి సందర్భంగా సభ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. అధ్యక్ష, మహేష్ రెడ్డి గారు మాట్లాడుతూ పేరు